విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇల్లాది తాగి మాట్లాడగా రే అన్న తాగలేదు. స్టడీ నేను చెప్పేది కూడా అదే. ఇంట్లోకి వెళ్ళడానికి రెడీ అయిపోయి మామూ ఏట్రా నాకు భయం వేస్తుంది మావా. భయమా? నువ్వెవరు? ఈ ఊరికే హనుమంతు. మన ముద్దుల కన్నా ఈ జిల్లాకే హనుమంతురా. జిల్లాకే కాదు ఏ రాష్ట్రానికే దేశానికి అమెరికాకే హనుమంతు. అమ్మడికి మేకపోతుని పల్లిస్తారు కదా, అలాగే వీడికి దండేసి బొట్టెట్టి పసుపు రాసి డెకరేషన్ చేసిన మేకపోతులాగా అవుపడుతున్నట్రా. అదే ఇక నువ్వు ఆలోచించుకో, చిన్నగా లోపలికి వెళ్ళిపో. ధైర్యం వచ్చింది మావా. వెళ్ళిపోనా మావా, మీరు ముందు పదండ్రా. ఏడేట్రా ఏడు లోపల ఉన్న దెయ్యానికి మనల్నే వండేసి బిర్యానీ చేసి ఎట్టించేటట్టు కొన్నాడు చూస్తుంటే. అడుగు ఇంట్లో పెట్టావంటే కాళ్ళు నరుకుతా. నరుకుతావు. నీతో నరికించుకోవడానికే మా అమ్మగారిని నీ చేతిలో పెట్టింది. ఏయ్ బేబీ, అవును నువ్వు ఇంకా నిద్రపోలేదా? నువ్వు ఇలా మెలుకుంటే నీ ఆరోగ్యం అయిపోద్ది. చెప్పు, అసలే ఊళ్ళో డాక్టర్ లేడు, నీకేదనైతే నాకెవ్వలేడు. బేబే, ఒక వరుస కాళ్ళు నొక్కేమంటావా? కళ్ళు మూతాడిపోతాయి. ఏంట్రా నువ్వు చేసిన పని? నేనేం చేశానే? పండగ పూట ఊళ్ళో అందరు అడిగితే ఓ స్టెప్ వేసా. మా వాళ్ళందరూ మందు కొట్టారు, నేను కొట్టానేంటి? లేకపోతే ఊళ్ళో ఆడదాని మీద చెయ్యేశానా? పెద్ద నరికేస్తాను, పొడి చేస్తాను అంటున్నావు. నువ్వు నరికిన వాళ్ళంతా కుప్పలు కుప్పలుగా ఊళ్ళో పడి ఉన్నారు. దానికి ముందు చేసిన ఫైటింగ్ సంగతి ఏంటి? గుళ్ళో దేవుడి విగ్రహాలు ఎత్తుపోతున్నారే, ఫైటింగ్ చేయక పసుపు నీళ్లు తల్లి దిష్టి తీసి పంపిమంటావా ఏంటి? ఊళ్ళో ఎవ్వరికి పట్టని గొడవ నీకెందుకురా? నాకే కావాలి, నేనే చెయ్యాలి. ఇదిగో బేబీ, ఈ కండలు పెంచింది నీకు చూపించడానిక. ఒక్కసారి అలా ఊళ్ళోకి వెళ్ళి చూడు, మనల్ని ఎలా పొగుడుతున్నారో. అమెరికాకు కూడా హనుమంతుడు నేనేనంట. ఏ మాటగా మాట చెప్పుకోవాలి గాని నువ్వు కొంచెం కుళ్ళు మొద్దానివే. ఎందుకంటే నీ మొగుడికి కొడుక్కి రాని పేరు నాకు వచ్చేస్తుందని కొత్త 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 ఆడిపోతున్నావు. హనుమంతు, వాళ్ళది మనసులో పెట్టుకుని రేపు నిన్నేదైనా చేస్తే? ఏదైనా చేసేయడానికి మా అమ్మగాంది ఎలకనో పిల్లినో కాదు, పులినే. ఈ పులి ఎవరి దగ్గర పెరిగింది? ఈ సింహం దగ్గర. బేబీ, నీ ఆశీర్వాదం నాకుందే. పంచభూతాలు నా చుట్టూ తిరుగుతూ కాపలా కాసేసుకోవో. అది సరే గాని ఆకలి గురించి ఏం మాట్లాడవేంటే? నేను వంటే చేయలేదు. నువ్వు ఇక్కడ పొయ్యి మీద పాలు పెడితేనే అక్కడ పొలంలో ఉండి చెబుతా నువ్వు పాయసం వండుతున్నావని. జీడిపప్పు పాయసమేగా, నేను చూసుకుంటాలే. కోల్ కోల్. బేబే, ఈ పాయసంతో పడేసినట్టున్నా ముసలాన్ని. అబ్బో, నీ దగ్గర చాలా సెకళ్ళు ఉన్నాయా? ఇదిగో బేబే, పడుకున్నాక ఈజీ కదా అని అప్పుడు నరికే కాళ్ళు జీవితాంతం నన్ను మొయ్యలేక సత్తావు. ఈ జరుకులతోటే తాత బెదిరి సన్యాసుల్లో ఒక జంప్ అయిపోయినట్టున్నాడు.
ఇంకెంతసేపు చూస్తాం పదండి. అబ్బో ఉండండి. పౌడర్ డబ్బా కొంటే ఫ్రీగా ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ ఇచ్చినట్టు కండలతో పాటు ఎంత అందంగా పుట్టాడే. ఏం తింటాడే బాబు, కత్తిలా ఉంటాడే. అతన్ని చూపులతోనే తినేకే. ఇలాంటోడు దొరికితే పెళ్ళకపోయినా పర్వాలేదు. కరెంట్ గా చేయండి, లేదా అల్లుడు కోపం వస్తుంది. 15, 20, 34, 45, 83. తప్పుడు లెక్కలు కట్టామంటే మళ్ళీ మొదటి నుంచి లెక్కెట్టాల్సి ఉంటుంది. పని పాట లేనట్టు పొద్దున్నే నాకు చక్కెర పడబెట్టి బాబు. మనిషి అన్నా కాస్త ఫిట్నెస్ ఉండాలి. మరి రావుగోపాలరావు ఎలాగన్నాడు? మనిషిన తర్వాత ఖచ్చిత కడపట్లు ఉండాలన్నాడు కదా. టికెట్ కొనిస్తాను పైకి వెళ్ళాడు, ఖాళీగా కూర్చున్నాడు. కళాపోషణ కోసమేనా రోజు సుబ్బమ్మ గారితో గడ్డి బామ వెనక దూరుతుంది. అది కూడా చూసారేటి? అది లోపలికి వెళ్తుండగా చూసారా, వెళ్ళిన తర్వాత చూసారా? లోపలికి వెళ్ళే వరకు చూసాం, లోపలికి వెళ్ళిన తర్వాత మ్యాటర్ ఇక్కడ కదా సుబ్బమ్మ చెప్పింది. ఏంటి ఈ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది ఏంటి? అబ్బా ఆ కండలు చూడవే పిక్కల్లా ఉన్నాయి. ఓయ్, కొడవలుచ్చుకుని కొట్టానంటే ముక్కు మొహం కట్ అయిపోద్ది. మీ మొహాలకి మా బావ కావాలా? ఏంటే హనుమంతు నీకు మొగుడవుతానని కాగితం రాసిచ్చాడా, లేక నువ్వే కావాలని కలవరిస్తున్నాడా? ఏయ్, నాకు మా బావంటే ప్రేమ, కానీ మా బావకి నేనంటే ప్రాణం. అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా? అర్ధరాత్రి దోపంలలో ఎవరు ముషరఫా క్రికెట్ చూస్తున్నావా? కప్పు మాదేవా? నేనే నాగులకొండ ప్రెసిడెంట్ కత్తి ఎర్రభద్రరావుని. దయచేసి వినండి, ఈ ఫోనుకి ఆ సౌకర్యం లేదు. కార్తె అయిపోయినట్టుంది, ఏంచి 4 రోజులు కాలేదు. ఏంటి బావా ఈ టైంలో వచ్చావు? నిన్ను కలవటానికి ఇంతకంటే మంచి టైం లేక. దేనికి? ఛీ, పో బావా. పగలంతా అస్సలు పట్టించుకోవు, రాత్రైతే వదిలిపోవు. ఓసే నా పిచ్చి సత్యవతి, మాంసం తిన్నాం కదా అని ఎముకలు మెళ్ళో వేసుకుని తిరుగుతావా? మరదల దగ్గరికి వెళుతున్నాను కదా అని పొద్దున్నే మల్లెపూలు చేతికి చుట్టుకొని తిరుగుతామే. ఇప్పుడు ఏం కావాలి నీకు? నువ్వు నా చేతికి చిక్కితే చెరుకు రసం తీస్తా, నెల తిరగకుండానే నీ చేత చింతకాయ తినిపిస్తా. ఛీ, పో బావా. రావే. చా ఇది మేము నమ్మాలా అమ్మా? నేను నమ్మేస్తా. ఏంటమ్మా పందెం? నువ్వు అలా చేస్తే ఇంకోసారి మేమెవరం హనుమంత్ తారికాలు కూడా చూడం. చూసుకోండి. ఇంకా నా వల్ల కాదు, నేను ఆపేస్తున్నాను. ఫిట్నెస్ 2005, 2006. ఓయ్, కొట్టు కట్టేసి వెళ్ళిపోండి. నేను మా హనుమంతు బావతో పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ అంటుంది ఇంగ్లీష్ నువ్వు నేర్పావా? లేకపోతే అంత కరెంట్ గా ఎలా మాట్లాడుతుంది? కరెంట్ కాదే కరెక్ట్. అదే అదే అదే. ఓయ్, వెళ్ళమంటే మీకు కాదు. రేయ్ మీరుండండి రా. అలాగే. ఏంటే ఏం కావాలి? అది అది ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు బావా, ఓ పని అయిపోద్ది. అది ప్రేమించిన వాళ్ళకి చెబుతారు. నేను ప్రేమిస్తున్నాను, మనసంతా నువ్వే, నువ్వే కావాలి. నువ్వు లేకు నేను లేను. ఉంచుకుందాంరా. పోతున్నాయమ్మ కడుపు మాడా. ఉంచుకుందాంరా కాదు, ప్రేమించుకుందాంరా. ఏదో ఒకటే. మా బావను అంత ఇదిగా ప్రేమిస్తున్నానని చెప్తున్నా. ఏయ్, చేతులు గీతులు వేయటాలు నాకు నచ్చదు. ఏం నచ్చుతుంది మరి? మావా, ఓయ్. దీని చెయ్యి టచింగ్ అవ్వగానే కొంచెం బాడీ తేడా పడింది ఏంటి? లేడీస్ పవర్ అంతే మరి. నరాల్లోకి వైరింగ్ అయిపోయి బాడీ అంతా ఫైరింగ్ అయిపోద్ది. మెత్తబడకురా అల్లుడు. పథకాలు పట్టుకోవాల్సిన చేస్తాడు, దీని బయట తుంగ పట్టుకొని తిరగాల్సి వస్తుంది. కరెక్టే. ఆ. చెయ్యి తీసే, చెయ్యి తీసియే, చెయ్యి తీసియే. నన్నే తోసేస్తావా? ఈ వెదవులందరి ముందు నన్ను అవమానిస్తావా? ఇది మరీ బాగుంది. మధ్యలో మా బాబాయ్ ఏదో అంటే నువ్వేం ఆవేశపడిపోకు, అది నిన్ను కూడా కలిపే అన్నది. నన్ను అవమానించినందుకు నేను నూతిలో దూకి చావకపోతే సత్యవతినే కాదు. మావా, ఆ,
ఇది మాట మీద నిలబడద్దా? మాట అన్నదంటే ఖచ్చితంగా నిలబడుతుంది. ఎందుకని మంచిది. ఏ లాభం పద. సత్యవతే సత్యవతి నీ అమ్మ కడుపుమాడా, ఆగవే. హనుమంతు సత్యవతే సత్యవతే మావా ఆ, లేవట్లేదు. లేవడానికి చేసిన లాంగ్ జంపా హైట్ జంపా? నూతిలోకి జంప్. నీళ్ళు తాగేసింది పొట్టనొక్కి కక్కించి నేనా? ఆ, పెళ్లి కాకుండానే పొట్టనొక్కేసేదానికి పెళ్లి చేసుకోవాలి ఏంటి? నువ్వు కాని చెప్తాను. అదేంటిది? సైడ్ ట్రీట్మెంట్ ఇంగ్లీష్ సైన్స్ ట్రీట్మెంట్. అదే కానీ చెప్తాండి కదండి. ఇప్పుడు పని చేయి, నోట్లో నోరు పెట్టి శ్వాస. అమ్మో నేనా? చేయను. మరి నేను చేయనా? సైన్స్ ట్రీట్మెంట్ గా చెయ్యి. అయితే ఓకే. ఏమైందిరా? నువ్వు గాని మా శుభం చూస్తే బాగోదురే. అదేదో నువ్వే కాని. తప్పదా? కానీ చెప్తుంటే అరుస్తావు ఎందుకు? రే మావా, దీనికి ఈత వచ్చు కదరా? వచ్చు కదా. ఈత వచ్చిన వాళ్ళు మునగకూడదుగా? అవునన్నా. అంటే అవును, ఈ ఐడియా నాకు ముందు రాలేదేటి? బుర్రనోళ్ళకి వస్తుంది. ఆహా. ఇప్పుడు ఇస్తా చూడండి రా దీనికి కిస్క. ఇచ్చి. అదే ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి స్టేట్ లోనే ఫస్ట్ వచ్చిన శ్రీ కోదాడ సుధాకర్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి మా ఎస్టీవీ ఊరు రావడం జరిగింది. కొట్టండి రా. You brute! How dare you to touch me? ఏ రబ్బడి రబ్బా, ఏంటే మా బావ మీద చెయ్యెత్తుతున్నావు? చెయ్యి నరికి పొయ్యిలో పెడతాను, జాగ్రత్త. అమ్మాయి చేపట్టుకు లాగితే చెయ్యెత్తగా ముద్దు పెట్టుకోమంటావా? పోవే. ఓయ్, మా బావే అలా లాగాలనుకుంటే అటెడూళ్ళు ఇటెడూళ్ళ అమ్మాయిలందరూ పని మానుకుని వచ్చి క్యూలో నించుంటారు. తనే చూడకపోతే ఈ కరెంట్ షాక్ తగిలి కాకిలా మడి చచ్చేదానివి తెలుసా? సచ్చిపోతు ఆ విషయం అమ్మాయికి తెలియదులేవే. అయినా ఆడదంటే మాత్రం కరెంట్ ఉండాలి. మీరేం పట్టించుకోకండి. చూడండి సుధాకర్ గారు, ఒక మారుమూల గ్రామంలో పుట్టి లేని కుటుంబం నుంచి వచ్చిన మీరు ఎంట్రన్స్ రాసి స్టేట్ లో ఫస్ట్ వచ్చారు. దీని గురించి మీ ఫీలింగ్స్ ఏంటో మా ఎస్టీవీ ప్రేక్షకులకి చెప్తారా? ఒక దీపం వెలిగిస్తే 10 మందికి వెలుగునిస్తుంది. అది వెలగాలంటే దాన్ని వెలిగించే ఒక వ్యక్తి కావాలి. ఆ దీపం నేనైతే నన్ను వెలిగించిన ఆ వ్యక్తే మా హనుమంతన్న. ఏమండి, వాడేదో అభిమానంతో చెబుతున్నాడు. నేను చేసింది గోరంతా, వాడు చెప్పేది కొండంతా. చూడండి, మీరెంతో చేశారు కాబట్టి అతను అంత కృతజ్ఞతగా చెప్తున్నారు. రండి మీరు మాట్లాడండి. నేనా? నువ్వు ఉండాలడు. నీకంతా మగమంటం ఎక్కువ. నిన్న అంత కరెంట్ గా చెప్పేసి చేస్తాను కదా. కాలు కదిపితే నరుకుతాం. నువ్వు వెళ్ళు బావా, పంచాయతీ బోర్డు కలర్ టీవీలో కనిపిస్తావు. వెళ్ళు బావా, ప్లీజ్ బావా. అంటావేటి? ఇంతవరకు మా ఊరోళ్ళు కనీసం రేడియోలో కూడా ఎవరు కనబడలేదు తెలుసా? అరే టప్పా, రేడియోలో కనపడరా? వినపడుతుంది. మీ హనుమంతు గారు టీవీలో రావాలా వద్దా? అది కాదు మా. వెళ్ళు బావా, ఏయ్, వెళ్ళు. అబ్బే వెళ్తాడు ఉండవే, ఎందుకు అలా తోసేస్తావు? ఇదిగా బేబీ, నేను రానన్నానే. ఈ నాయాళ్ళే ముందుకు తోశారు. ఇదేంటిదే మనమే తోసేస్తున్నాడేటి? ఇదిగా బేబీ, ఇంత మందిలో చేయి చేసుకున్నావంటే బాగోదు. ఏమిట్రా అవతారం? ఈ బట్టలతో టీవీలో కనిపిస్తావా? వెళ్ళి కొత్త బట్టలు వేసుకురా. అదా వెళ్ళరా. ఏమండే, మా బేబీ నన్ను గెటప్ లో చూడాలనుకుంటుందండి. ఒక్క 5 నిమిషాలు వచ్చేస్తా. రే మావా, నేను గెటప్ వేసుకుని వస్తా, లోపు మీరు కవర్ చేయండి. అలాగే, త్వరగా వచ్చే. అల్లుడు వచ్చే లోపల హరిశ్చంద్ర నాటకం నుండి కాటి కాపరి సీన్ ఒకటి యాక్ట్ చేసి చూపిస్తాను. జాగ్రత్తగా ఏనండి బావా. ఎప్పటి అది హరిశ్చంద్రులది కాదు, మహాభారతంలోది.